అలాగే హేమంత్ రెడ్డి గారు అండ్ రోహిల మేడం గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఈ గురు పౌర్ణమి సందర్భంగా వారి యొక్క విశిష్టమైన సందేశాన్ని, పరమ గురువుల సందేశాన్ని అందించడానికి కాకినాడ స్త్రీపీఠ వ్యవస్థాపకులు పూజ్యశ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామివారి ప్రియ శిష్యులు శ్రీ రామాయణ రత్న సుధాకర దైవదంకితులు అనపర్తి స్త్రీపీఠ వ్యవస్థాపకులు పూజ్యశ్రీ శ్రీ రామచంద్రశేఖర స్వామివారి వారి చేసినట్టుగా జ్యోతి ప్రకటన చేయడానికి విద్యాభాస్కర్ గారిని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. ముందు మన జ్యోతి ప్రజ్వలన కంటే ముందు గణపతి సూక్తంతో మనం ప్రారంభించుకుందాం. గణపతి సూక్తం మనతో పంచుకోవడానికి అన్నపూర్ణ మేడం గారు, పద్మ గారు మరియు శుభ మేడం గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సో ముందుగా మనము గణపతి సూక్తంతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అలాగే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో విద్యాభాస్కర్ అన్నపూర్ణ మరియు తదితర సీనియర్ మాస్టర్స్ అందరూ కూడా హేమంత్ రెడ్డి గారు, రోహిల మేడం గారు, గట్టిగా కలపాల్సిన విద్యా So, thank you so much. ఓకే, ఇప్పుడు మనం గణపతి సూక్తంతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అన్నపూర్ణ మేడం గారు, పద్మ మేడం గారు, శుభ మేడం గారు ప్లీజ్.
नाम विप्रवती गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओम शांति 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 ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम पत्रेश्वराय विद्महे ज्ञानदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम श्रीवेदपुरुषाय नमः। ओम शांति शांति शांति। ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అలాగే నా అత్తమామలకు ప్రాపంచికంగా నాకు మంచి మార్గాన్ని చూపించిన నా మేనమామ మేడపాటి రామలింగారెడ్డి గారు, శ్రీ కృష్ణవేద దంపతులు, మరి అలాగే ప్రతి కార్యక్రమంలోనూ నా వెన్నంటి ఉంటున్న నా కుటుంబ సభ్యులకు ముందుగా శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు గురు పౌర్ణమి ధ్యాన జ్ఞాన యజ్ఞం రెండవది జ్యోతి ప్రజ్వలన ద్వారా మనం ప్రారంభించుకున్నాం. మరి ఈ కార్యక్రమాలు చేస్తున్నామని అంటే వ్యాపారపరంగా నేను వ్యాపారాలు చేసుకుంటూ ఏ రోజు కూడా వెనుతిరిగి చూడకుండా ముందుకు వెళ్తున్న సమయంలో కూడా చాలా ఆనందంగా ఉన్నానని అనుకున్నాను. కానీ అంతకంటే బ్రహ్మానందం స్పిరిచువాలిటీగా, ఆధ్యాత్మికతగా నువ్వు పొందే ఆనందాన్ని అందరికీ ఎప్పుడైతే అందివ్వగలవో అప్పుడే నిజమైన బ్రహ్మానందాన్ని పొందగలవని చెప్పిన ఏకైక గురువు, విశ్వవ్యాప్త పిరమిడ్ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ చెప్పిన మాటలకు కనెక్ట్ అయ్యి ఈరోజు నేను నా కుటుంబం మరి ఈరోజు ఈ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నాము అంటే మరి ప్రతి దానికి కారణం ఉంటుంది. ప్రతి ఒక్కరూ అనుకుంటాం భూమి మీదకి వచ్చాము వెళ్ళాము అంటే మన మానవ జన్మకు అర్థం లేదు. మనం ఏదో చేయడానికి వచ్చాము, ఆ చేయడాన్ని మర్చిపోయి ఏదేదో చేస్తున్నాము, ఎక్కడెక్కడో వెతుకుతున్నాము. కానీ సత్యాన్ని నిర్భయంగా చెప్పిన గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ఆయన మార్గదర్శకత్వంలో ఆయన ఆశయం కోసం అంటే ఆయన భూమి మీద లేరు, ఆయనకి ఏం కలిసి రాదు, ఆయన పొగిడినందులో నాకేం కలిసి రాదు. కానీ ఏ గురువు చెప్పినటువంటి సత్యాన్ని నిర్భయంగా చెప్పి ఒక మంచి 3 ఆశయాలని మన ముందు చెల్లారు. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. మరి ఈ ఆశయాల కోసం భూమి మీద ఉన్నంత కాలం కూడా వర్క్ చేయలేని తపనతో నేను నా కుటుంబం వర్క్ చేస్తూనే అందులో భాగంగానే మరి మా మేడం గత సంవత్సరం కూడా తనే కార్యక్రమం డిజైన్ చేసుకుని ఏర్పాటు చేయడం, నేను సపోర్ట్ చేయడం, అలాగే మరి యజ్ఞం 2 కూడా. మేడం అని అంటే ఏ కార్యక్రమం తలపెట్టినా ఒక్కరితో అయ్యేది కాదు. మరి మేడం సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ధ్యానికి కూడా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది ఒక చిన్న కుటుంబం కాదు, చాలా పెద్ద కుటుంబం.
ఎక్కడ ఏ దేశం వెళ్ళినా కూడా మన కుటుంబ సభ్యులు ఉంటారు. ఏ ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు మరి గురువు గారు ఒక దగ్గర సుమారు 26-27 దేశాలు తిరిగి మరి అందివ్వడం. ఈరోజు ఏదైతే పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా మరి యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ లైవ్ వెళ్తుంది. మరి ఇక్కడ జరిగే కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడా వినడము వెళ్ళడము కాదు, ఇక్కడ చెప్పిన గురువులు చెప్పింది కానీ మరి సీనియర్ మాస్టర్ చెప్పింది కానీ ప్రతి ఒక్కరు విని ఆచరించి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలి. మేమేదైతే ఆనందాన్ని పొందుతున్నామో ఆనందాన్ని పంచడం కోసం మాత్రమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ప్రతి కార్యక్రమం ఏ కార్యక్రమం చేసినా ప్రతి దానికి కారణం ఉంటుంది. మనం జన్మ తీసుకొచ్చాము, ఈ భూమి మీదకి ఈ పని చేయడానికి వచ్చాము. ఆ పని చేయడంలో ఒక భాగంగానే ఈరోజు ఈ జ్ఞాన యజ్ఞం. మరి అలాగే ఈరోజు మనకి జ్యోతి ప్రజ్వలన మరితో ప్రారంభం చేసిన మరి స్వామీజీ వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడికి వచ్చేసిన మరి యావత్ ధ్యాన మిత్రులకు ధ్యాన కుటుంబ సభ్యులకు మరి ప్రెస్ వారికి మీడియా వారికి కూడా శిరస్సు వంచి హృదయపూర్వక ఆత్మబంధనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన అన్నపూర్ణ మేడం మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఇచ్చేసిన పూజ్య గురుదేవులు శ్రీరామ చంద్రశేఖర స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం అసలు ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నాము అంటే దానికి కారణమైన మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఆయనకి మనందరూ కూడా వేల కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గురువు గారిని గుర్తు చేసుకుంటూ గురువు గారిని ఇక్కడికి ఆహ్వానించుకున్నాము. గురువు గారు వచ్చారు ఈ కార్యక్రమానికి, పత్రిజీ గారు వచ్చారు. ఎలా వచ్చారు? ఇక్కడ ఉన్న వాళ్ళందరి రూపంలో గురువు గారు వచ్చారు. ఈ స్వామి వారి రూపంలో వచ్చారు. ఇక్కడికి విచ్చేసిన వారు అందరి రూపంలో కూడా గురువు గారు ఈ వేదిక దగ్గరికి వచ్చారు. ఈ 2 రోజులు మనతోనే ఉంటారు. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందించిన ఈ ధ్యాన మార్గం నేను 2006లో తెలుసుకుని ఆ మార్గం ద్వారా నేను ఎంతో ఆనందాన్ని పొంది ఆ ఆనందాన్ని అందరికీ పంచాలి అని నా యొక్క ఇన్నర్ వాయిస్ ద్వారా నేను ఈ యొక్క ధ్యానాన్ని గురువు గారి యొక్క సంకల్పంలో భాగంగా ముందుకు ప్రయాణిస్తున్నాను. దీనికి పూర్తిగా నా భర్త విజయభాస్కర్ రెడ్డి గారి యొక్క సహకారం, అలాగే నా పిల్లలు సహకారం పూర్తిగా నాకు ఎప్పుడు ఉంటుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాను అంటే ఎంతోమంది ధ్యాన మిత్రుల యొక్క సహకారం నాకు ఉంది కాబట్టి నేను చేయగలుగుతున్నాను. నేను ముందు కనిపించవచ్చు, కానీ నా వెనకాల ఎంతో పెద్ద సమూహం ఉంది నాకు సహకరించే మాస్టర్స్ అందరూ కూడా. వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మరి నాకు ఎప్పుడు నా వెన్నటి నాకు సహకారం అందిస్తున్న నా భర్త విజయభాస్కర్ రెడ్డి గారిని కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇంత అద్భుతమైన ఈ మార్గంలో నేను ప్రయాణం చేస్తూ గత 2 సంవత్సరాలుగా ఇక్కడ ఎప్పటి నుంచో పిరమిడ్ ఉంది. 12 సంవత్సరాల క్రితమే మేము పిరమిడ్ కట్టాము. అయితే ఆ పిరమిడ్ని గురువుగారు వచ్చినప్పుడు ఎన్నో ప్రోగ్రామ్స్ జరిగేవి. తర్వాత నుంచి గత 2 సంవత్సరాల నుంచి మాత్రం ఇక్కడ ప్రతి నెల పౌర్ణమి ధ్యానాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే లాస్ట్ ఇయర్ మనం గురు పౌర్ణమి ధ్యాన యజ్ఞం 1 జరుపుకున్నాము. ఇది గురు పౌర్ణమి ధ్యాన యజ్ఞం 2. మరి దీన్ని ఎందుకు నాతో చేయించుకుంటున్నారో గురువుగారు నాకు
ధ్యానం కావాలన్నా కూడా మనీ పెట్టాలి, ఈ కార్యక్రమాలు కావాలంటే. అందుకని ఆ సపోర్ట్ అంతా నాకు ఇస్తారు. మరి ఈ మార్గంలో నేను ఎంతో అద్భుతమైన ఆనందాన్ని పొందుతున్నాను. అలాగే కనుక నా తల్లిదండ్రులకి, నా అత్తమామలకి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి నేను ఇక్కడ విశ్వ సంతోషి పెండెంట్ ధ్యానాశ్రమం మొదలుపెట్టి ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలు చాలా పల్లెలు ఉన్నాయి. ఆ పల్లెల్లో ధ్యానం ఇంతకుముందు ఒకసారి మన మాస్టర్స్ తెలియజేశారు, కానీ వాళ్ళు ఇంకా పూర్తిగా రావట్లేదని మళ్ళా చెయ్యాలి 2 సంవత్సరాల నుంచి అనుకుంటుంటే అది కరెక్ట్గా నెల ముందు మాకు స్టార్ట్ అయిందండి. మన మాస్టర్స్ వచ్చి ఆ గ్రామాల్లో పాంప్లెట్స్ పంచిపెట్టి అక్కడ ఏదో ఒక దేవాలయం దగ్గర జనాన్ని గ్యాదర్ చేసి కూర్చోబెట్టేవారు. మరి మొట్టమొదటిగా నడుమించి నేను వస్తాను మేడం అని పుట్టకుండా చంద్రవతి మేడం ముందుకు వచ్చి ఇక్కడ మాస్టర్స్ అందరినీ గ్యాదర్ చేసి మరి ఆ గ్రామాల్లో పాంప్లెట్స్ అన్ని వచ్చి నన్ను పిలిస్తే నేను వెళ్ళి క్లాసెస్ మొదలుపెట్టి అలా మన మాస్టర్స్ అందరూ కూడా ఎంతోమంది వెళ్ళి అక్కడ క్లాసెస్ చెప్పి సప్తాహాలు చేసి ఈ నెలల్లో కూడా వాళ్ళందరినీ కూడా ఇక్కడ కార్యక్రమానికి మేము ఇన్వైట్ చేయడం జరిగింది. మరి ఇలాగ మన గురువు గారు ఏదైతే ధ్యానాన్ని ప్రపంచమంతా అందించాలి అన్నారో దానిలో నేను సైతం అన్నట్టుగా నేను ఏదో కొంచెమైనా నా వంతు నేను చేయాలి. ఎందుకంటే నాకు ఈ జీవితాన్ని, ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితాన్ని గురువుగానే ఇచ్చారు. గురువుగానే ఇచ్చిన జీవితం ఇది. అందుకని ఆయన సేవ కోసం, ఆయన సేవ అంటే ధ్యాన సేవ కోసమే ఈ జీవితాన్ని నేను ఉపయోగిస్తాను. ఎందుకంటే నేను సుమారు 10 సంవత్సరాలు అవుతుందండి నేను క్యాన్సర్ గురయ్యాను. అది 3rd స్టేజ్కి వెళ్ళిపోయింది. నిజంగా ఎంతోమందిని మనం చూస్తే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఏదో ఒక సంవత్సరం 6 నెలలు ఇలా బ్రతుకుతున్నాం తప్పితే బాగా హెల్తీగా బాగా ఉన్న వాళ్ళని మనం చాలా అరుదుగా చూస్తాం. అలాంటిది ఆ 3rd స్టేజ్ క్యాన్సర్ నుంచి నేను కంప్లీట్ హెల్తీగా బయటపడి ఈ 10 సంవత్సరాల నుంచి ఎంతో ఆరోగ్యంగా నేను ఇలా చేస్తున్నాను, ఇలా తిరుగుతున్నాను అంటే ఆ గురువు గారి కృప నా మీద ఉండడం వల్ల. అందుకనే నా జీవితం, ఈ జీవితం ఏదైతే ఇప్పుడు నేను ఆ తర్వాత జీవితం ఇప్పుడు నాకు ఆ యొక్క హెల్త్ ప్రాబ్లం తర్వాత జీవితం అంతా కూడా గురువు ఇచ్చిందే ఇప్పుడు నేను జీవిస్తున్నదంతా కూడా. అందుకని ఆయన యొక్క ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పంలో నా శ్వాస ఉన్నంత వరకు కూడా నేను పనిచేస్తూనే ఉంటాను. మరి మన గురువు గారైన సదానంద యోగి గురువు గారు కూడా మనందరం హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సదానంద యోగి గారు ఆ గురువు గారిని మనకి పత్రిజీ గురువు గారిని తయారు చేసి అందించారు. అలాగే స్వర్ణమాల పత్రి మేడం కూడా మనం హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటాం. ఓకే మాస్టర్స్, మరి ఇక్కడ మనకి స్వామివారు విచ్చేస్తున్నారు. ఈరోజు ఇక్కడికి మనకి విచ్చేసిన ఈ స్వామి వారు మన పత్రిజీ చూసుకుంటూ మనం ఈరోజు ఆయన ఇచ్చే ఆ యొక్క విలువైన జ్ఞాన సందేశాన్ని మనం తీసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। परिपूर्णानन्द
చరణో మనసా స్మరామి. శ్రీ శ్రీ పరిపూర్ణానంద చరణో శిరసా నమామి. శివం కృపాసముద్రం సుముఖం పార్వతీ వామభాగం సదాశివం రుద్రం అఖండరూపం చిదంబరేశం హృది చిదంబరేశం హృది భావయామి. హృది భావయామి. 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 హ్రీంకారాసనగర్భితాననసికాం సౌక్లీం కళాబిభ్రతిం సవర్ణాం భరదారణిం వరసుభౌ దౌతాం త్రిణోత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సద్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీ త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. మనకి సనాతన ధర్మంలో నలుగురి యొక్క విషయాలు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మీరు వేదం మొదలుపెట్టిన వెంటనే మీకు తల్లి గురించే మాట్లాడతారు. ఈ సమస్త బ్రహ్మాండములన్నీ ఉత్పన్నమవడం, ఈ సృష్టి జరగడానికి ఎవరి సంకల్పం అయితే ఆధారమైందో ఆ సంకల్పమే మాతృ సంకల్పము. ఇప్పుడు ఏ తల్లి జగన్మాత యొక్క క్రిగంటి చూపు చేత ఈ సమస్త బ్రహ్మాండములన్నీ నడుస్తున్నాయని మనకి సనాతన ధర్మం వివరిస్తుందో ఆ తల్లిని స్తోత్రం చేస్తూ వేద ఒక మాట చెప్పింది. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మీరు జగన్మాత అన్న నామం అనగానే మనకి ఏం గుర్తొస్తుందంటే విజయవాడలో ఉండేటువంటి అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఒకసారి మనకి మన భావంలోకి వస్తుంది. యథార్థానికి అమ్మవారే మనకి జన్మనిచ్చిన తల్లిగా రూపాంతరం చెప్పి సృష్టి, స్థితి, లయ ఈ మూడు మీ కన్న తల్లే చేస్తుంది. కానీ అది గమనించే జ్ఞానం బిడ్డలుగా మనకు లేదు. ఎందుకనంటే మీరు ప్రపంచంలో బాగా జ్ఞాపకం పెట్టుకోండి,
ఎవ్వరు లేకపోయినా మీరు మనగలరు, కానీ ఒక వయస్సు వచ్చేదాకా తల్లి లేకపోతే అసలు మీ మనుగడ సాగదు లోకంలో. అందుకే అదృష్టం ఏంటో తెలుసా అండి, మీరు 3 తరాలు చూసేదాకా మీ కన్న తల్లిదండ్రులు బ్రతికి ఉండడమే లోకంలో అన్నిటికంటే ఐశ్వర్యం. అంటే మీకు వివాహమై మీ కడుపున మళ్ళీ బిడ్డలు పుట్టి వారి అక్షింతలు కూడా వేసిన తర్వాత వారి కడుపున బిడ్డలు పుడితే, అందుకే ఆయన ఏమంటారు తెలుసా, త్రిధడం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుషం. 3 తరాలు చూస్తే అది మనుష్య జన్మకి ఒక పరిపూర్ణత. అలా ఇప్పుడు మీరు 3 తరాలు చూసేంత వరకు మీ పైతరమైనటువంటి తల్లి బ్రతికుందనుకోండి, తల్లి తండ్రి మహాదృష్టవంతులను లెక్క. లోకంలో ఏంటంటే ఐశ్వర్యంతో సంబంధం లేదండి. ఎవరికి తల్లిదండ్రులు జీవించి ఉన్నారో వాళ్ళు లోకంలో అందరికంటే ఐశ్వర్యవంతులను లెక్క. ఎందుకని మీరు ఈ మాట చెప్తున్నారంటే, మీకు ఏ సుఖం వచ్చినా పంచుకోవడానికి చాలా మంది బంధువులు చుట్టాలు అందరూ వస్తారండి. ఎందుకని అంటే మీ దగ్గర ఐశ్వర్యం ఉంటే ఎక్కడ లేని వాళ్ళు మీకు బంధువులు ఉంటారు, అందులో ఏ ఇబ్బంది ఏమి ఉండదు. కానీ మీకు ఒక కష్టం వచ్చిందనుకోండి, మీరు మనస్ఫూర్తిగా బావురమని ఏడ్చి మీ కష్టం చెప్పుకునే దిక్కు లోకంలో ఎక్కడైనా ఉంటే ఒక్క తల్లి తండ్రి మాత్రమే ఉంటారు. వాళ్ళు మాత్రమే ఓదార్చిన మళ్ళీ సరైన మార్గంలో పెట్టగలిగిన శక్తి వారికి మాత్రమే ఉంటుంది. వారి నుంచి వస్తున్న ప్రేమ మాత్రమే నిజమైన ప్రేమ అన్న మాటకి అర్థం. తప్ప మిగతా వాళ్ళందరూ చూపించేది కేవలం సానుభూతి మాత్రమే, ప్రేమ కాదండి. దాన్ని ఈ లోకంలో ప్రేమ అన్న మాటకి పర్యాయపదం ఏంటో తెలుసా, అమ్మ అంతే, ఇంకా రెండో వాళ్ళు తెలియదు. ప్రేమ అంటే అమ్మ, అమ్మ అంటే ప్రేమ. మీరు అనుకుంటున్నది మీరు చూస్తున్నది ప్రేమ కాదు, అదొక వికారం, వయస్సు చేత వచ్చే వికారాల్లో ఒకటి. అందుకని అమ్మ అంటే నిజమైన నిస్వార్థమైన ప్రేమ. ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు ప్రస్తావన చేస్తున్నానంటే, లోకంలో నిజమైన ప్రేమకి సూచిక అయిన అమ్మ కాగలదు, గురువు కాగలదు, దైవం కాగలదు, కానీ అమ్మ తండ్రి కాలేదు. అదేంటంటే మరి తండ్రి లేని వాళ్ళకి అమ్మాయి తండ్రి కదా అంటే, తండ్రిగా భావన చేయించి తప్ప బీజాన్ని అందించే శక్తి అమ్మకు లేదు. తన కడుపును గర్భాలయం మార్చి నీకు జననం ఇచ్చిందే తప్ప తండ్రి లేని లోటు లేకుండా చూడగలదేమో కానీ తానే తండ్రి అవ్వగలిగిన శక్తి అమ్మకు లేదు. ఇక్కడ మీరు పక్కన పెట్టండి అమ్మ, ఇక తండ్రి. తండ్రి చాలా గొప్పవాడు. ఎందుకనంటే మీ జన్మకి అసలు బీజాంతరం ఆయన నుంచే వచ్చింది. కాబట్టి ఆయన పడుతున్న సమస్త అవస్థలకి కారణం ఏంటో తెలుసా అండి, మీకు ఏ ఇబ్బంది కలగకుండా ఎన్నేళ్ళు వచ్చినా సరే కానీ మిమ్మల్ని ఎప్పుడు రక్షించాలని తాపత్రయపడే ఏకైక వ్యక్తి ఈ సృష్టిలో ఇంకెక్కడైనా ఉంటే ఒక్క తండ్రి మాత్రమే. కానీ ఎన్ని బాధలన్నా పడతాడు, కానీ నేను పడిన బాధలు నా బిడ్డలు పడకూడదనే ప్రతి తండ్రి కోరుకుంటాడు. అర్థమవుతుందా? అందుకని అలాంటి ప్రేమైక మూర్తి లోకంలో ఎవరైనా ఉంటే ఆయన తండ్రి మాత్రమే. కానీ మీకు చిత్రం ఏంటి తెలుసా, తండ్రి గురువు కాగలడు. ఎలా? సంధ్యావందన మహామంత్రాన్ని, గాయత్రి మంత్ర ఉపదేశాన్ని చేసేది ఎవరో తెలుసా అండి? తండ్రి. తండ్రి గురువు కాగలడు, తండ్రి దైవ సమానుడు కాగలడు, తండ్రి తండ్రి కాగలడు, కానీ తండ్రి తల్లి కాలేదు. మీకు అర్థమవుతోందని నేను చెప్తోంది. ఎందుకు తల్లి కాలేడు అంటే తాను గర్భంలో శిశువుని పెంచలేడు. ఎంత గొప్ప మగవాడికి అవకాశం లేదు. తన గర్భాలయం చేసి ఎంత ప్రేమైనా చూపించుండొచ్చు తప్ప నవమాసములు మోసి తల్లి ఇచ్చినంత గొప్పతనం తండ్రి ఇవ్వలేడు. అంటే ఇప్పుడు నేను చెప్తున్నది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. తల్లి గురువు కాగలదు,
దైవం కాగలదు, తండ్రి కాలేదు. కానీ తండ్రి దైవం కాగలడు, గురువు కాగలడు, కానీ తల్లి కాలేడు. ఇంకెవరున్నారు? మూడోది గురువు ఉన్నారు. ఏం చిత్రమో తెలుసా అండి? తల్లి, తండ్రి, గురువు, దైవం, ఈ 4 కాగలిగిన శక్తి ఒక్క గురువుకి మాత్రమే ఉంది. అదింటికి అంత ఎలా చెప్తారంటే, ఇందాక ఆవిడ అన్నారు, నాకు అనారోగ్యం రాకపోవడం ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యం, జీవితం నా తల్లిదండ్రులు ఇస్తే నా ఆరోగ్యం చక్కబెట్టి ఆ తరువాత జీవితం అంతా నాకు ఎవరిచ్చారు? నా గురువే ఇచ్చారు అని చెప్తారు. అంటే ఇప్పుడు ఆవిడ తల్లిని, తండ్రిని, గురువుని, దైవాన్ని కూడా గురువులో చూస్తున్నారా లేదా? అంటే 4 పాత్రల్ని కూడా ఒకే స్థితిలో ఉండి నిర్వర్తించగలిగిన శక్తి తల్లికి లేదు, తండ్రికి లేదు, కానీ గురువు ఒక్కడికే ఉంది. మీరు బాగా జ్ఞాపకం పెట్టారు. మీకు నేను చెప్తున్న విషయాలు బాగా మనస్సుకు పెడితేనే అర్థమవుతుంది సుమా. అందుకంటే తల్లి కంటే, తండ్రి కంటే కూడా ఒక స్థాయిలో చాలా గొప్ప స్థితి ఎవరిదో తెలుసా? గురువుది. నేను ఈ మాట చెప్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. కబీర్ గారిని ఒక ఆయన వచ్చి ఒక ప్రశ్న వేశారు. అయ్యా, మీకు రామచంద్రమూర్తి అంటే చాలా ప్రీతి కదా, ఏకకాలమునందు మీకు ఉపదేశం చేసిన మీ గురువు గారు రామచంద్రమూర్తి ఇద్దరు వస్తే ముందు నమస్కారం ఎవరికి చేస్తారండి అని అడిగారు. మనమైతే ఏమంటాం? భగవంతుడు కదండి, రాముడికే చేయాలని అంటాం. కబీర్ గారు ఏమన్నారు తెలుసా? రాముని యొక్క మంత్రాన్ని నాకు ఉపదేశించి రాముని ఇలా చేరుకోవచ్చు అన్న దారి చూపించింది ఎవరో తెలుసా? నా తల్లి కాదు, నా తండ్రి కాదు, నాకు మార్గనిర్దేశకుడైనటువంటి నా గురువే నాకు దైవం కంటే ఎక్కువ. అందుకని ముందు నమస్కారం నేను గురువుకే చేస్తాను, ఆ తర్వాత రామచంద్రమూర్తికి చెప్తాను. మీకు అర్థమవుతుందా? అంటే గురువు యొక్క స్థాయి సనాతన ధర్మంలో ఏ స్థాయిలో నిలబెట్టారంటే, త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధు సఖా త్వమేవ, త్వమేవ విద్యం ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. నా సర్వస్వము నా గురువే, నా గురువు ద్వారానే నేను నా ప్రకటితమయ్యానని సమస్త వేదాల సారాలన్నీ గురువుకి నమస్కారం చేస్తున్నాయి. ఇది గురు పౌర్ణమి యొక్క గొప్పతనం సుమా. ఎందుకని అంటే లోకంలో దైవాలకి పుట్టినరోజు ఉంది. కృష్ణాష్టమి చేస్తున్నాం కదా, కృష్ణుడు జన్మదినోత్సవం. ఇలాగా శివరాత్రి రోజున ఆవిర్భవించినట్టు మన మహాశివుని యొక్క శివరాత్రి చేస్తున్నాం మనం సనాతన ధర్మంలో. అలాగా ఒక గురువు యొక్క జన్మదినాన్ని గురు పౌర్ణమిగా మార్చి లోకంలో తల్లి తండ్రి చాలా గొప్పవారు, నేను కాదని చెప్పట్లేదు, కానీ వారు ఈ శరీరాన్ని మాత్రమే ఇవ్వగలరు తప్ప మళ్ళీ ఈ శరీరంలోకి రాకుండా చెయ్యగలిగిన జన్మరాహిత్యాన్ని ఇవ్వగలిగేది ఎవరంటే దైవం కూడా కాదండి, గురువే ఇవ్వగలరు. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువు యొక్క పుట్టినరోజుని గురు పౌర్ణమిగా మార్చారు. ఆ గురువు ఎవరో తెలుసా? సాక్షాత్ వ్యాస భగవానుడు. నేను ఒక గంట సేపు నాకు సమయం చెప్పారు కాబట్టి నా ప్రవచనాన్ని వీలైనంత కుదించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేను మొదలు పెడితే అది 18 పురాణాలు నేను చదువుకోవడం వల్ల అన్ని విషయాలు స్ఫురణలోకి వచ్చేస్తుంటాయి. ఇది చెప్తే వీళ్ళు బాగా తెలుస్తుందేమో అన్న స్థితికి వెళ్ళిపోతుంటారు. అందుకని సమయాన్ని నేను దృష్టిలో పెట్టుకుని వ్యాసుని గురించి ఒక మాట మనం చెప్పాలి. అసలు వ్యాసుడు ఏం చెప్పాడో తెలుసా? ప్రతి వాళ్ళు పుట్టినరోజు చేసుకోమని. ఎందుకు చేసుకోవాలో తెలుసా పుట్టినరోజు? అదేమిటంటే అంటే మనం ఇప్పుడు చూస్తున్న స్థితిలో కాదు పుట్టినరోజు చేసుకోవడం. అర్ధరాత్రి లేచి కేకలేసి వాళ్ళని గుంపు తయారు చేసి వాడి మొహాన్న వీడి మొహాన్ని వీడు అందరు మొహాల్ని తీసుకొచ్చి అందరూ ఇది కాదు పుట్టినరోజు చేసుకునేది కాదు. వ్యాసుడు
శాస్త్రోక్తమైనటువంటి పుట్టినరోజు ఎలా చేసుకోవాలో చెప్పేశాడు శాస్త్రం. ఎందుకు చేసుకోవాలో తెలుసా పుట్టినరోజు? మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. సంవత్సరానికి ఒక్కసారి తిథిని చూసి, మీరు పుట్టిన తిథిని ఏ రోజు వచ్చిందో నక్షత్రము చూసి దాని ప్రకారంగా పుట్టినరోజు చేసుకోమని సనాతన ధర్మం చెప్తుంది. ఆ తిథిలో చేసుకోవాలి. అది చేసుకున్నప్పుడు మీరు ఎప్పుడు లేవాలి అంటే, మిగతా అన్ని రోజులు ఏ సమయాన్ని లేచినా కనీసం పుట్టినరోజు అన్న ఆ ఎరుక కలిగినప్పుడు మీరు కనీసం తెల్లవారుజామునే లేవాలి. ఇప్పుడు సూర్యోదయం పూర్వం లేవాలి, ఆ ఒక్క రోజైనా సరే. అంతే తప్ప 12 దాకా కేకలేసి గొడవలు పెట్టుకుని 1 గంట దాకా అవన్నీ తీసుకుని మళ్ళీ పొద్దున 9 లేచి అప్పుడు హ్యాపీ బర్త్డే అన్నారనుకోండి, అది హ్యాపీ బర్త్డే కాదు, కాలం అంతా వెళ్ళిపోయింది, విలువైన కాలం అంతా. బ్రాహ్మీ ముహూర్తంలో లేచి తెల్లవారుజామున మీరు మీ కాలకృత్యాలు తీర్చుకుని ఆ రోజు ఏం చేయాలో తెలుసా అండి? ఎప్పుడూ చేసే స్నానం చేయడం కాదు, అభ్యంగన స్నానం చెయ్యాలని శాస్త్రం చెప్తుంది. అభ్యంగన స్నానం అంటే తల్లి నువ్వుల నూనె పట్టుకొచ్చి ఈ నెత్తిన ఇలా 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 అంటూ ఆవిడ ఏమిటి తెలుసా? చిరంజీవ 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 అని ఆశీర్వచనం చేస్తుంది. ఆ రోజు మాత్రం తల స్నానం ఎవరి చేత చేయించాలో తెలుసా? తల్లి చేతే ఆశీర్వచనం చేయించుకుని మొట్టమొదట అప్పుడు పుట్టినరోజు ప్రారంభం చేయాలి. ఎందుకని? అసలు ఈ జన్మ ఇలా రావడానికి, ఈ సృష్టిలో ఈ జీవుడుగా నువ్వు బ్రతకడానికి నీ మొట్టమొదటి యొక్క దైవం ఎవరంటే తల్లి. ఆవిడ ఆశీర్వచనం 33 కోట్ల మంది దేవతలతో సమానం అన్నమాట. అందుకని ఆవిడ నువ్వులు తీసుకొచ్చి నీ నెత్తిన ఇలా ఇలా అని ఒక్కసారి అలక్ష్మీనాశయామ్యహం అని ఒక్కసారి ఆవిడ ఆశీర్వచనం చేస్తే ఏం జరుగుతుందని చెప్పారు తెలుసా అండి? మళ్ళీ తిరిగి సంవత్సర కాలం వరకు నువ్వు జీవించడానికి కావలసినటువంటి ఆశాస్పదాన్ని, జీవన దృక్పథాన్ని నీ జీవితంలోని కేవలం తన యొక్క చేతి చేత, అంటే ఇక్కడ మూర్ధన్య స్థానమునందు పెట్టడం చేత 33 కోట్ల మంది దేవతల ఆశీర్వచనాన్ని తన ఆశీర్వచనంగా భావన చేసి నీకు ఇవ్వగలిగిన ఏకైక అమృతమూర్తి లోకంలో అమ్మయే. అమ్మయే నిజమైనటువంటి జగన్మాత. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇందాక శ్రీమాత్రే నమః అంటే లలితాదేవ లేకపోతే ఇంకెవరు కాదు, నీకు జన్మనిచ్చిన తల్లే నీకు నిజమైనటువంటి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. ఆవిడ ఆశీర్వచనం అంత గొప్పది. మీరు ఒక మాట చెప్తాను ఇక్కడ, దేర్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ బిహైండ్ ఇన్ టు దే ఉమెన్. లోకంలో మహాపురుషులుగా ఖ్యాతి గడించిన ప్రతి మహానుభావుల యొక్క జీవితాల వెనక తల్లి ఆశీర్వచనమైనా ఉంటుంది, లేదా భార్య యొక్క చేయూతైనా ఉంటుంది తప్ప ఇక ఈ ఇద్దరు తప్ప ఇంకా ఎవరి యొక్క చేయూత ఎక్కడా ఉంది మేము బయటకు వచ్చాము గొప్పగా ఎదిగామని చెప్పగలిగే వాళ్ళు లోకంలో ఉండరు. కాబట్టి చాలా అరుదుగా దొరుకుతుంది భార్య యొక్క సహకారం కూడా. ఎందుకనంటే నాకు ఈ మాట చెప్తుంటే నాకు ఒక మాట స్ఫురణకు వస్తుంది. మహానుభావుడు ఒక గొప్ప మహాకవి చాలా ఆసువుగా పద్యాలని రాసేసేవాడు. సోక్రటీస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సోక్రటీస్ ఇంగ్లీష్లో చాలా పోయమ్స్ రాశారు. అలాంటి పోయమ్స్ అన్ని ఆయన రాసేటప్పుడు ఆయనకి స్ఫూర్తి ఎక్కడి నుంచి వస్తుంది అని చాలా మంది ఎవరి ఇంత అలవోకగా ఇంత ఆసువుగా ఇన్ని పద్యాలు రాయగలుగుతున్నారు, మీరు సంసారంలో ఉన్నారు కదా, ఇంత నిలకడ, ఇంత నిశ్చలతత్వం, ఇంత స్థితి మీకు ఎలా కలుగుతుంది? మీ ఆవిడంత సపోర్టివ్గా మీకు ఆవిడ వామభాగం అని చెప్తారు కదండి. భార్య అంటే అర్ధనారీశ్వర స్వరూపంలో ఎడమ భాగాన్ని సూచిస్తారు. అందుకే ఎప్పుడు భర్త ఏ కార్యం చేస్తున్నా సరే కానీ భర్త యొక్క వామభాగంలో ఎందుకు ఆవిడ నిలబడుతుంది అంటే ఆయన యొక్క స్థితి అంతా ఆవిడతో నిర్మాణమై ఉంటుంది అని సనాతన ధర్మం చెప్తోంది. కాబట్టి మీ భార్య అంత ఉత్తమురాలా అని అడిగారు సోక్రటీస్. అంటే ఆయన ఏమన్నా తెలుసా? లేదు లేదు, భగవంతుని యొక్క కృప వల్ల నాకు చాలా గయ్యాలైన లాగించింది. అదేంటి? చాలా ఉత్తమురాలైతే కదా ఎదుగుతారు,
ఇంత గయ్యాలైన భార్యను చూసి కూడా మీరు ఇలా ఎలా ఎదగలిగారని సోక్రటీస్ అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా అండి? మనం రోడ్డు మీద నడిచిపోతుంటే ఎన్ని వాహనాలు వెళుతున్నప్పుడల్లా ఒక పెద్ద లారీ వచ్చి మన దగ్గర దాకా వచ్చి హార్న్ ఇలా కొడుతుంది అనుకోండి. కొడితే మనం నడిచి వెళ్ళేవాళ్ళం ఆగిపోయి హార్న్ కొడుతుందంటే ఆగి ఉంటామా? ఏం చేస్తాం? పక్కకు తప్పుకుంటాం కదా. పక్కకు తప్పుకుంటాంగా మనం మన గమ్యాన్ని మార్చుకుంటామా? వెళ్ళాల్సిన గమ్యాన్ని ఇటు లారీ వస్తుంది కదా అటు తిరుగుతామా? తిరగం. మన గమ్యం ఎలా ఉందో అటే పెడతాం. కానీ ఏం చేస్తామో తెలుసా? వినినా పక్కకు తప్పుకుని మన గమ్యం వైపు మనం వెళ్ళిపోతాం. సోక్రటీస్ ఏమన్నాడు తెలుసా? భగవంతుడి దయ నాకు చాలా ఎక్కువ ఉంది కాబట్టి మహావంతమురాలైన భార్య వచ్చిందనుకో, ఎక్కడైనా సరే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నాకు ఏది వద్దు 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 అన్నా కూడా ఆవిడ బాగా సహకరించే భార్య ఉంటే పురుషుడి యొక్క నదిలో ఆవిడ స్థానం తీసేద్దామన్నా తీయబడదట. అందుకని ఎంతో కొంత మగ్నత ఏమవుతుందో తెలుసా? అందుకే ఆయన అస్తమానం చూడండి, మా మేడం గారు. ఎందుకని అంత గుణముల చేత ఆయన యొక్క మనస్సులో ఆ స్థానాన్ని పొందింది. మీకు అర్థమవుతుందా? ఎవరి మనసులోనైనా స్థానం పొందాలంటే మీకు ఉండాల్సింది ఏంటో తెలుసా? సౌందర్యం మాత్రం కాదు, మీ నడువడి వాళ్ళ యొక్క గుండెల్లో నిలబడిపోయేంత గొప్ప నడువడి ఉండాలంటే మీరు అనుభవిస్తున్న ఆనందాన్ని 10 మందికి పంచగలిగే యొక్క మనస్థితి ఎవరికి ఉందో వాళ్ళు అందరి మనస్సులోని, ఒక భర్త మనస్సులోనే కాదు అందరి యొక్క మనస్సులోని అలా నిలబడిపోతారు. మీకు చిత్రమైన మాట చెప్తాను. నాకు పిరమిడ్ ద్వారా నేను పరిచయం అయిన తర్వాత గురు పౌర్ణమి కార్యక్రమాలు అనేక మంది నాకు ఫోన్ చేశారు. ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికే వచ్చాను. ఎందుకో తెలుసా? నాకు ఫోన్ చేసి విజయభాస్కర్ రెడ్డి గారు కాదు, అన్నపూర్ణ. నడువడి చేత గురువుల యొక్క మనస్సులో కూడా ఒక శిష్యురాలుగా అంత గొప్ప స్థానంలో ఒక బిడ్డగా ఆవిడ అలరాడుతుందంటే నడువడి కదా కారణం. అలాగా ఇప్పుడు నా భార్య కూడా అందరి భార్యలాగా ఉత్తమురాలుగా ఉండి నా మనస్సులో కనుక అంత గొప్ప స్థానాన్ని సంపాదించేసుకుంటే నేను కవితలు రాయలేకపోతేనేమో. ఎందుకని నా మనస్సు ఏదో ఒక పని అటుపక్క విడిపోతుంటుంది. సంసారము, భార్య, ఇవన్నీ. భగవంతుడి కృప ఏంటో తెలుసా? నాకు నా మాటలకు మొత్తం విరుద్ధమైన భార్యనిచ్చి అసలు నా మనసు సంసారంలోనే నష్టం కాకుండా లారీ సొమ్ముని ఇలా ఉంటుంటే పక్కకు తప్పుకుని అలా వెళ్ళిపోయిన వాళ్ళలాగా మా భార్య ఎన్ని తిడుతున్నా నా పని చేసుకుంటూ హాయిగా ఇవాళ నేను సోక్రటీస్ అయి ఇన్ని 100 పద్యాలు రాయగలిగాను. ఇది కూడా భగవంతుడి కృపే అన్నట్టు. అన్నీ సహకరించినప్పుడు, అన్నీ బాగున్నప్పుడు చేయడం కాదట. ఏ కార్యమైనా ఏది సహకరించకపోయినా నీ గమ్యం ఏంటో నీకు ఎరుక కలిగితే, ఆ ఎరుక పరిచే గురువు నీకు దొరికితే, ఒక్కసారి నీకు ఎన్ని ఆటంకాలు వస్తున్నా, ఎన్ని ఒడుగుడుకులు ఎదురవుతున్నా నీ గురువు చెప్పిన గమ్యాన్ని మాత్రం విడిచిపెట్టకు సుమా. ఇది గురు పౌర్ణమి రోజున చేయాల్సిన సంకల్పం. ఇప్పుడు ఈ దంపతులుగా సంకల్పం ఒకరినొకరు అలా ఉద్ధరించుకుంటున్నారు కాబట్టి ఇవాళ ఇంత గొప్ప కార్యం చేయడానికి హేతువైందనమాట. నేను ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావించారంటే, ఏ కార్యం చేయడానికైనా అందరి జీవితాల్లో అన్ని అనుకూలంగా ఉంటాయని అనుకోకండి. అనుకూలతలు వచ్చినప్పుడు ఎంత గొప్పగా చేస్తున్నారో, ప్రతికూలతలు కలిగినప్పుడు కూడా గురువు సహాయంతో, దైవ సహాయంతో మీరు ముందుకు సాగాలే తప్ప ఇది నాకు సహకరించట్లేదు కాబట్టి నేను చేయలేకపోతున్నానండి ఎదుట వాళ్ళ మీద నెపం పెట్టి నాకు ధ్యానం కుదరట్లేదండి, నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నానండి, మాకు ఎక్కడో ఉందండి, ఈ షాపులన్నీ మీరు చెప్పడం మొదలు పెడితే మీరు ఉన్న స్థితిలోనే ఉండిపోతారు తప్ప ఉన్నత స్థితిలోకి ఎప్పటికీ ఎదగలేదు. అర్థమవుతుందా? అందుకని జీవితం అంటే అందరికీ పరిచయ విస్తరలాగా ఉండదు. ఉడుదుడుకులు వస్తుంటాయి, ఇబ్బందులు కలిగిస్తుంటారు, చాలా ఇబ్బందులు కలుగుతుంటాయి. ఎన్ని కలుగుతున్నా నీ గురి మాత్రం గురువు చెప్పిన పదాల మీదే ఉండాలి. గురువు పాదాన్ని మాత్రమే ఆశ్రయిస్తే నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉంటావు. గురువు పదాన్ని పట్టుకుంటే
గురువు కంటే కూడా గొప్ప స్థితికి ఎదగలుగుతావు. ఎందుకంటే గురువుని మించిన శిష్యుడు, మీకు అర్థమవుతుందా? లోకంలో ఆ స్థాయికి ఎదగగలిగిన శక్తి గురు కటాక్షం వల్ల మాత్రమే సిద్ధిస్తుంది. అందుకే గురువు తల్లి కంటే గొప్ప, తండ్రి కంటే గొప్ప, గురువు దైవం కంటే కూడా గొప్ప. ఈ మాట నేను చెప్పడం కాదు, సాక్షాత్తు కబీర్ దాస్ గారే చెప్పారు. కాబట్టి దైవము గురువు ఒక్కసారి వస్తే ఎవరికి నమస్కారం చేస్తానన్నాడు? గురువుకి నమస్కారం చేస్తాను. నేను అసలు సనాతన ధర్మంలో ఎన్ని విషయాన్ని చెప్పేశారంటే, లోకంలో మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఒక పూజా మందిరం నిర్మాణం చేసుకున్నాం అనుకోండి, ఇంటి ఈశాన్యం ఏది పడితే అది పెట్టకూడదు, ఎక్కడ పడితే అక్కడ అది ఉంచకూడదు. మనకి దొరికినవన్నీ తీసుకొచ్చి పూజా మందిరంలో పెట్టడం, అక్కడికి వెళ్ళామండి ఫోటో తెచ్చామండి ఇక్కడికి వెళ్ళాము అలా అలా పెట్టకూడదు. కానీ దైవ పటాలతో సమానంగా పెట్టగలిగినటువంటి స్థితి ఎవరికి ఇచ్చారో తెలుసా అండి? గురువు యొక్క పాదుకులకి మాత్రమే ఇచ్చారంటే దైవంతో సమానంగా గురువు పాదాన్ని ఆశ్రయించి గురువు పదాలని జీవితంలో అనుభవిస్తే నువ్వు ఏ స్థాయికి వెళ్ళిపోతావంటే దైవంతో సమానం అవుతావు. లేదు, నీలో ఉన్న దైవాన్ని గుర్తించగలిగేటువంటి గొప్పతనాన్ని నువ్వు పొందగలుగుతావు అనేటువంటి స్థితి మనకి సనాతన ధర్మం చెప్తుంది. నేను ఇందాక పుట్టినరోజు గురించి మాట్లాడాను కదా, ఆయుష్ మీద ఒకసారి ఇలా చెయ్యి పెట్టి అమ్మ ఆశీర్వచనం చేసి అభ్యంకర స్నానం చేయిస్తాం. స్నానం చేయించిన వెంటనే ఏం చేయమని చెప్పారో తెలుసా అంటే, మనకి బాగా అలవాటు క్షీరాన్నము సేమియాలు కాఫీ తినడం కాదు. యథార్థానికి ఏం తినమని చెప్పారంటే, ఆవు పాలు ఇన్ని నువ్వులు, నల్ల నువ్వులు వేసుకుని, ఇంత బెల్లం ముక్క వేసుకుని కలిపి అమ్మ చేతితో బాగా జ్ఞాపకం పెట్టుకోండి. లోకంలో ఎవరైనా ఒక మాట అంటే తెలుగులో తప్పని చెప్పారు. ఇద్దరు అన్నదమ్ములు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, నాన్నగారు అమ్మగారు మీ దగ్గర ఉన్నారనుకోండి, మీ అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారయ్యా అని అడిగారు అనుకోండి, అప్పుడు మీరు ఏమని చెప్పాలో తెలుసా అండి? అవునండి, మా అన్నయ్య మా తమ్ముడు చూస్తలేదని మా తల్లిదండ్రులని నేనే చూస్తున్నానండి, మా ఇంటి దగ్గరే ఉందండి